జననాయగన్ సినిమాకు సెన్సార్ కష్టాలు వీడటం లేదు. తెర వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరూర్ తొక్కిసలాటపై విచారణకు పిలిచింది సిబిఐ. టీవీకే విజయ్ను కూటమిలోకి లాగేందుకు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ను ఇరకాటంలో పెట్టి పొత్తుకు ఒప్పించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. జననాయగన్ వ్యవహారంలో బీజేపీపై డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు. జననాయగన్ విడుదల వ్యవహారంలోనూ నోరు విప్పడం లేదు విజయ్. పవన్ కళ్యాణ్ పంథాను అనుసరించాలని టీవీకే అధినేత విజయ్కి పలువురు సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఒక సినిమాని సాకుగా చూపించి భారతీయ జనతా పార్టీలోకి విజయ్ని లాగాలనేటువంటి ఒక విషయం ఏంటిది? దీనికి సంబంధించి ఇంకా సెన్సార్ కష్టాలు వీడకపోవడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే విజయ్ చుట్టూ జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలు కూడా భారతీయ జనతా పార్టీతోకి అంటే కూటమిలోకి వెళ్ళాలి అనేటువంటి సంకేతాలను ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ దిశగానే బీజేపీ కూడా వ్యూహరచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? అసలు ఏం జరుగుతోంది విజయ్ చుట్టూ అని కూడా తమిళనాడులో జోరుగా చర్చ జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? మురళి, విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి సెన్సార్ కష్టాలు వీడలేదు. వరుసగా ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ రద్దు చేయడం వెనక రాజకీయ కోణాలున్నాయి అంటూ విమర్శల వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటే విజయ్ బీజేపీ కూటమికి దూరంగా ఉన్నారు, అటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. రెండు కూటమిలకు సమాన దూరం పాటిస్తూ తమిళ రాజకీయాల్లో తన ప్రాధాన్యత తన హవాను చూపించుకోవడానికి విజయ్ ఇప్పటికే విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆయా జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. పార్టీలోకి వివిధ పార్టీల నుంచి అటు బీజేపీ, ఇటు అన్నా డిఎంకే, అటు డిఎంకే నుంచి ఆ పార్టీలకి కొత్తగా పార్టీ పెట్టడంతో వలసలు వస్తున్నాయి. ఈ వలసలను చూసి రాబోయే ఎన్నికల్లో, ఏదైతే తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగనున్నాయి, ఎన్నికల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ బీజేపీ ఎత్తుగడలు వేస్తుంది. మరోపక్క అన్నా డిఎంకే కూటమి, ఏదైతే బీజేపీ కూటమిలో అన్నా డిఎంకే పెద్ద పాత్ర పోషిస్తుంది, ప్రధాన పార్టీగా ఉంది. అయితే అన్నా డిఎంకేకి ఉన్న కష్టాలు కావచ్చు, అన్నా డిఎంకేలో ఉన్న అసంతృప్తి, అన్నా డిఎంకేలో చీలికలు, వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ విజయ్ని కూటమిలోకి తెస్తే విజయం నల్లేరు నడక అంటూ బీజేపీ అనధికార అధ్యక్షుడు, బీజేపీ కోర్ హెడ్ ఏదైతే ఉన్నారో అమిత్ షా కీలక వ్యూహాలు పడుతున్నారు. హోంమంత్రిగా ఉన్నారు, బీజేపీలో కీలక పాత్ర. మోడీ తర్వాత అమిత్ షా కీలక నేత. అమిత్ షా వేసే స్కెచ్లు మోడీ అమలు చేస్తూ ఉంటారంటూ కూడా రాజకీయాల్లో ఒక ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో తమిళనాడులో విజయ్ చుట్టూ తమిళ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. టీవీకే విజయ్ని ఏదైతే బీజేపీ కూటమిలకి లాగేందుకు సినిమా కష్టాలు, అదేవిధంగా కరూరు సంఘటనపై, కరూరు తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటపై కూడా సిబిఐ ఇప్పటికే విజయ్కి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. వరుసగా ఏదైతే ఈ నేపథ్యాలు ఉన్నాయో, ఏదైతే కరూర్ సంఘటన కావచ్చు, జననాయకన్ సినిమా కావచ్చు, గతంలో ఏదైతే ఒక సినిమాకు సంబంధించి మాస్టర్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీని ఉద్దేశించి విజయ్ ఒక వ్యాఖ్య చేశారు. ప్రజల కోసమే చట్టాలు కానీ చట్టాల కోసం ప్రజలు కాదు అంటూ ఆయన చేసిన ఒక వ్యాఖ్య బీజేపీలో తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే తమిళనాడు ఎన్నికలకు ముందు, ఏదైతే గత ఎన్నికలకు ముందు కూడా విజయ్ సైకిల్ మీద వెళుతూ సైకిల్ పై వెళ్లి ఓటేసి వచ్చారు. ఆ తగ్గ కూడా బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. అయితే విజయ్ ఏదైతే ప్రజల కోసమే చట్టాలు కానీ చట్టాల కోసం ప్రజలు కాదని చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆ సినిమా నిర్మాత లలిత్ జైన్ పైన ఐటీ దాడులు జరిగాయి. ఇలా వరుసగా ఏదైతే ఈ నేపథ్యాలు గమనించినప్పుడు విజయ్ని బీజేపీ కూటమిలకు లాగేందుకు మాత్రమే జననాయకన్ సినిమాకు సెన్సార్ కష్టాలు తీసుకొచ్చి పెట్టారంటూ ఒక ప్రచారం అయితే తమిళనాడులో నడుస్తుంది. మురళి, ఎందుకు విజయ్ కూడా ఇంత జరుగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదు? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే సినిమా పరంగా తన చివరి చిత్రం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయాలకి నేను అంకితమవుతానని చెప్పినటువంటి మనిషి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి చిత్రం. ఇటు నిర్మాతలకి నష్టం రాకూడదు అనేటువంటి కోణంలో కూడా ఎందుకు విజయ్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడటే లేదు అనేటువంటి మాట. కొందరు చెప్తున్నది ఏంటంటే విజయ్ చుట్టూ ఆ స్థాయిలో రాజకీయ ఉచ్చు బిగుసుకోనుంది, అందుకే విజయ్ నోరు మెదపడం లేదనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటారు? మురళి,
రాజకీయాల్లో రాజకీయ పార్టీలు పెట్టడం సహజం, రాజకీయ ఇబ్బందులు సహజం. ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే రాజకీయ పార్టీలు మనుగడ సాధిస్తాయి. అందులో ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించినప్పటికీ అది ప్రత్యేక కోణంలో ఉద్భవిస్తే మాత్రమే ఆ పార్టీలు ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రలో ఉన్న వైసీపీ కావచ్చు, ఇలా ఒక్కొక్క నేపథ్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయా పార్టీలు ఏర్పాటయ్యాయి, ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఆ పార్టీలు మనుగడ సాధిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది అనే కోణంలోనే విజయ్ పార్టీ స్థాపించారు. విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత వరుసగా ఆయన ఆయా జిల్లాలు పర్యటించారు. ఆ జిల్లాలు పర్యటించే సమయంలో కరూరులో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించారు. అయితే అప్పటికి ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం కూడా విజయ్ పైన తీవ్ర చర్యలు తీసుకోవడానికి వెనుకడిగేసింది. కేవలం అక్కడ జరిగిన తొక్కిసలాటను రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో చూసిన వ్యవహారం కూడా ఉంది. అయితే వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బీజేపీ ఏకంగా విజయ్ టార్గెట్ గానే వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే అన్నా డిఎంకే బీజేపీ రెండు కలిసి మిగిలిన చిన్న పార్టీలను కలుపుకున్న డిఎంకేని ఢీ కొట్టలేము. డిఎంకేని ఢీ కొట్టాలంటే కూటమిలో అన్నా డిఎంకేతో పాటు విజయ్ ఉంటేనే అధికార పార్టీని దించగలము అనే ఒక మైండ్ సెట్ తో బీజేపీ ఒక ప్లాన్ గా అడుగులేస్తుంది. విజయ్ చుట్టూ ఉచ్చు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదు. ఇటు స్టాలిన్ పైన విమర్శలు చేసినా, స్టాలినే కారణం అనుకున్నా కూడా స్టాలిన్ ఏకంగా నేరుగా బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారు. ఎందుకంటే సిబిఎఫ్సి ఏదైతే సెన్సార్ బోర్డు కేంద్ర పరిధిలో అంటే హీరోగా మౌనం వహిస్తున్నాడా, రాజకీయ నాయకుడిగా మౌనం వహిస్తున్నాడా అనేది కూడా ఒకంత చర్చ జరుగుతోంది కదా. కనీసం గతంలోనైనా సరే సినిమాల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర సామాజిక అంశాల విషయంలో కావచ్చు, ట్వీట్ చేయడం లేకపోతే స్పందించడం కానీ విజయ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయంగా తొలి అడుగు వేసినటువంటి కీలకమైనటువంటి సమయం, తన చివరి చిత్రం ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కావాల్సినటువంటి సినిమా, ఈ అంశంలో కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది కూడా ఉన్నటువంటి మాట. చిత్ర నిర్మాతలు కూడా దీనికి సంబంధించి స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు అని అన్నారంటే విజయే మాట్లాడద్దన్నట్ట, లేకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి కదా, మనమే మౌనం వహిద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నారనేది కూడా అభిమానుల్లో నెలకొన్నటువంటి ప్రశ్న. కిరణ్, దీన్ని ఎలా చూడండి? ఏదైతే జననాయకన్ సినిమాకి సంబంధించిన కష్టాలు కానీ, సెన్సార్ కష్టాలు కానీ విజయ్ నోరు మెదపడానికి కారణం విజయ్కి తమిళనాడులో పెరుగుతున్న ఆదరణ, తమిళనాడులో పెరుగుతున్న సానుభూతి. ఏదైతే సినిమాగా చూడాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ని కావాలనే టార్గెట్ చేశారు అనే ఒక రాజకీయ విమర్శ తమిళనాడులో నడుస్తుంది. కేవలం ఇలాంటి సానుభూతి పెరుగుతున్న సమయంలో విజయ్ కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళలేదు. అదేవిధంగా అటు బీజేపీని కానీ, ఇటు డిఎంకే పైన కూడా ఎలాంటి విమర్శ చేయలేదు. ఏదైతే బీజేపీ కూటమిలో భాగంగా ఉన్న అన్నా డిఎంకే కూడా ఏదైతే సెన్సార్ బోర్డు విషయంలో నోరు మెదపలేదు. ప్రధానంగా బీజేపీ ఇచ్చిన రోల్ నే అన్నా డిఎంకే ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్నా డిఎంకే కీలక నేతగా ఉన్న పళనిస్వామి కూడా టీవీకేని కూటమిలోకి ఆహ్వానిస్తున్నాము, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎన్డీఏ కూటమిలోకి రావాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే విజయ్ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఏదైతే తన వాదం, ఏదైతే ద్రవిడ వాదం కానీ, ప్రాంతీయ వాదాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారు. ఎందుకంటే గతంలో హిందీని బలవంతంగా అర్జినప్పుడు కానీ, జాతీయ విద్యా విధానం పైన కానీ డిఎంకే ఏదైతే బీజేపీ పైన నేరుగా విమర్శలు చేస్తున్న నేపథ్యం. ఇప్పుడు ప్రధానంగా సినిమాకు వచ్చిన కష్టాలు కావచ్చు, రాజకీయంగా తన పైన వచ్చిన కేసులు కావచ్చు, రాబోయే రోజుల్లో వీటిని అన్నిటినీ ఎదుర్కొని విజయ్ ముందుకెళ్తేనే పార్టీ నిలబడుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుందంటూ అటు అభిమానులు కానీ, టీవీకే పార్టీ నేతలు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా డిఎంకే కూటమి నుంచి విజయ్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఇప్పటికే రాజకీయ నిపుణుల నుంచి కూడా సమాచారం అందింది. కేవలం విజయ్ని టార్గెట్ చేసుకుని సినిమాని ఆపారంటూ స్టాలిన్ విమర్శలు చేయడంతో ఈ వివాదం మొత్తం బీజేపీ చుట్టూ జరుగుతుంది. రాబోయే రోజుల్లో విజయ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతాడా, లేక తాననుకున్నట్టు ఇండియా కూటమికి, ఇటు
బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి దూరంగానే ఉండి తమిళ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తారా అనేది కూడా మరికొద్ది కాలం వేచి చూడాలి. ఎందుకంటే రాబోయే ఏప్రిల్ మే నెలలో తమిళనాడు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో కూటమిలుగానే Yes. పార్టీలు ఎన్నికలకు వెళ్తాయి. అటు ఇండియా కూటమిలో డిఎంకే కాంగ్రెస్, ఇటు ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే బీజేపీ, మిగిలిన ఇతర పార్టీలు. ఈ రెండు కూటమిలకు దూరంగా ఉండి విజయ్ రాబోయే ఎన్నికల్లో ఒక సంచలనం సృష్టిస్తారంటూ అభిమానులు తమిళ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే విజయావకాశాల మీద అంచనా వేసే పరిస్థితులు లేవు కాబట్టి Yes. రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే ఆసక్తి మాత్రం రోజుకు క్యూరియాసిటీ కూడా పెరిగిపోతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జననాయగన్ సినిమాకు సెన్సార్ కష్టాలు అయితే వేయటం లేదు, తెర వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కరూరు తొక్కిసలాటపై విచారణకు పిలిచింది సిబిఐ. ఇక టీవీకే విజయ్ను కూటమిలోకి లాగేందుకు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ను ఇరకాటంలో పెట్టి పొత్తుగొప్పించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జననాయగన్ వ్యవహారంలో బీజేపీపై డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. జననాయగన్ విడుదల వ్యవహారంలోనూ నోరు విప్పడం లేదు విజయ్. పవన్ కళ్యాణ్ పంథాను అనుసరించాలని టీవీకి అధినేత విజయ్కి పలువురు సూచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.